జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బాలవల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలో గత నవంబర్ 29న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 31 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందించింది. ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 83,12,000 విద్యుత్ శాఖ నుంచి 29 లక్షలు విలువైన చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి బాధితులకు పంపిణీ చేశారు. అలాగే మహిళా శక్తి శ్రీనిధి స్కీమ్ ద్వారా 5 మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గతంలో అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఘటనలో బాధితులకు నామమాత్రపు పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొండగట్టులో సర్వం కోల్పోయిన బాధితులకు లక్షల నష్టపరిహారం చెల్లించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం జీవోలు జారీ చేసి పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రమాదంలో నష్టపోయిన బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట ఇచ్చామని, ఆ మాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మన స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఇంత అమౌంట్ ఇంత శాంక్షన్ సందర్భాలు. ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు అన్నగారు, మీరు ఇంతకుముందు ఎట్లయితే ఉన్నారో ఆ విధంగా మేము పూర్తి స్థాయిలో మిమ్మల్ని తీర్చిదిద్ది మీకు షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకున్నారు, మాట ఇచ్చిర్రు, మాట నిలబెట్టుకున్నారు. వారికి మన గ్రామం తరఫున, మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మరి యజమాని సత్యం గారు ఈ కాలిపోయిన నెల 2 నెలల కిరాయి కూడా మాఫీ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే షాప్ యజమానులు కొందరు భయంతో జీవిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తే ఎప్పుడు ఇక్కడ వెళ్ళగొడతారు అనేది. అట్లాంటి భావన రాకుండా సేవ దృక్పథంతో, ప్రేమాభిమానంతో మేము ఉన్నామని చెప్పని దీని యజమాని కూడా వారికి మాట ఇవ్వాలని చెప్పని, ఈ 2 నెలల వీళ్ళకి ఉన్నటువంటి కిరాయి కూడా మాఫీ చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మరి ఇక్కడ అందరు పేదవాళ్ళు షాపులు నడుపుకునేటోళ్ళు మరి సత్యవల్ల గారి సహకారంతో మరి మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయగానే మీ అందరికీ లైసెన్స్ ఫీజు, మీరు సంవత్సరానికి కట్టే 1000 రూపాయల లైసెన్స్ ఫీజు కూడా మరి రద్దు చేయడం జరిగింది. మీరు ఎప్పటిలాగా నిలదొక్కుని మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పని మేడిపల్లి సత్యమన్నటువంటి ఎమ్మెల్యే మనము 2014లో పోటీ చేసిండు. అప్పుడే మనం గెలిపించుకుంటే ఇది ఒక కోనసీమ లెక్క మారుతుండే అనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా జాతిరత్నం లాంటి మన అన్న మనకు ఎమ్మెల్యే అయ్యిండు. ప్రజలు నిర్మోహమాటంగా వారికి జరిగిన ఇబ్బందులు అయితే వారికి కావాల్సిన సాయమైనా నేరుగా తనకు చెప్పచ్చు. ఈ బాధితులకు ఇంత త్వరగా ఆర్థిక సాయం చేసి ఆదుకున్నందుకు మేము మంత్రివర్యుల గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తున్నాను. మంత్రి గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి సాయంతో మనకి ఈ రోజు లక్షల్లో డబ్బు ఇచ్చినందుకు మనందరికీ ఈ కొండగట్టు తరపున అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జరిగింది. తర్వాత ఇమీడియట్ గా కూడా వితిన్ 1-2 days లో ఒక్కొక్కరికి కూడా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనం స్టేట్ గవర్నమెంట్ పంపించాల్సి ఉంటుంది. సో పంపించడానికి ఇక్కడ చూస్తే అక్కడ ఏం లేదు, అంతా కాలిపోయిన బూడిద మాత్రమే ఉంది. సో అప్పుడున్న దాని ప్రకారం అప్పుడున్న మనం టీమ్స్ వేసి అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడిపించి అక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా మనము కాలిపోయిన బూడిదని చూసి మనం ఎంత అయింది, డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మన టీమ్స్ 1-2 సార్లు పంపించి మల్టిపుల్ మెంబర్స్ తో మాట్లాడిపించి సుమారుగా ఒక నెంబర్ కి మనము తీసుకొచ్చి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మనకి అయ్యారు, ఎన్ని ఫ్యామిలీస్ కి ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనము ఎస్టిమేషన్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ కి రాసి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కూడా స్టేట్ లెవెల్ లో ఫాలో అప్ చేయడం వల్ల మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 83 లక్షలు అనేది శాంక్షన్ అయి చెక్ రావడం జరిగింది. అలాగే డిజాస్టర్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫండ్ నుంచి సుమారుగా ఇంకొక 29 లక్షలు అనేది మనకి అది కూడా శాంక్షన్ అయ్యి చెక్స్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఇప్పటిదాకా కూడా మనం 38 ఫ్యామిలీస్ ఇనిషియల్లీ మాకు దృష్టికి వచ్చి మేము తీసుకున్న డేటా 32 ఫ్యామిలీస్, తర్వాత లాస్ట్ మినిట్ లో చుట్టుపక్కల మా ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ కాలిపోయి పోవడం వల్ల అని చెప్పి యాడ్ అయిన ఒక 5 ఫ్యామిలీస్ కలుపుకొని 35 ఫ్యామిలీస్ కూడా ఇప్పటిదాకా 1,20,00,000 దాకా అనేది మనం డిమాండ్ ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మనం ఇమీడియట్ గా కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లోనే మనం మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనకి గవర్నమెంట్ లెవెల్లో మనకి స్థితి ప్రమాద బాధితులకు
రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ, రెవెన్యూ నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు, పెద్దలు, రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, కలెక్టర్ సత్యప్రసాద్ గారికి, ఆర్టీఓ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు నందయ్య గారికి, ఇటీవల నూతనంగా సర్పంచ్ ఎన్నికైనటువంటి ఆదిరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికల ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఆనందరెడ్డి గారు, అదేవిధంగా రామలింగ రెడ్డి గారు, మేక లక్ష్మణ్ గారు, మరాఠ్ సత్తయ్య గారు, హనుమాన్లు గారు, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారు, ముత్యం శంకర్ గారు, గడ్డం జీవన్ రెడ్డి గారు, కడారి మందేశం గారు, సర్పంచ్. నష్టపరిహారం ఇవ్వడం కష్టం ప్రభుత్వ పరంగా, నిబంధనలు అడ్డం వస్తాయి. నేను ఒక మాట మాట్లాడినాను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు. సార్, జిల్లా మంత్రి గారు నిన్నాను, వాళ్ళంతా చిరు వ్యాపారులకు నేను శాసనసభ్యులం మేము మాట ఇచ్చాం, జీవన్ రెడ్డి పెద్ద పెట్టాడు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చినాం. సార్, ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మా ప్రాంతానికి సంబంధించిన, మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా చిరు వ్యాపారాలకు కూడా సహాయం చేయాలని చెప్పేసి నివేదికకి వచ్చినాక వారికి చెప్పి, అదేవిధంగా మా ఓయిటీ సీమ్ ఆఫీస్లో ఉంటారు వేముల శ్రీనివాస్ గారు, వారు కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు సుమారు గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా చెక్ నేను నా కార్యాలయానికి నేరుగా పంపించినారు వారి ఆఫీస్ నుంచి. ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోడు. మన బాధ్యత గల మరి చిరు వ్యాపారులందరికీ కూడా ఆ రోజు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఆ చెల్లెలు కానీ, ఆ అన్నలు కానీ. చెప్పి సుమన్ కుమార్ నవంబర్ 29వ తారీఖు నాడు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి మన కొంతమంది ఫోన్ చేసింది. మన ఆదిరెడ్డి గారు, ముత్యం శంకర్, భక్తి సీనాన్ని అందరూ ఫోన్ చేసి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, దాదాపు 20-30 షాపులు కాలిపోతున్నాయి, మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా, మేమందరం కూడా నీళ్లు తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఒక కొండగట్టు ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్ను నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిజంగా సర్వం కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు పొద్దున వచ్చి చూసేసరికి వాళ్ళకు కంట్లో నీళ్లు తప్ప ఏమీ లేకుండా మొత్తం బూడిద పాలైంది. ఒక హృదయ విదారకమైనటువంటి గతంలో ఎప్పుడు కూడా కొండగట్లో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగలేదు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు. మంత్రి గారికి ఫోన్ చేయగానే వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు, మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి, తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేంత వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వడం, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేసి బాధితులకు మనం అండగా ఉందాం. కొండగట్టులో గతంలో కూడా 5-6 సంవత్సరాల కింద బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆనాడు ప్రభుత్వం పెద్దగా స్పందించలే. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ రాలేనటువంటి సందర్భం. కానీ ఈ కుటుంబాలకు మనం ఖచ్చితంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని మళ్ళీ యథాస్థానం తీసుకొచ్చే వరకు మనం అందరం కూడా వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా నిజంగా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేనప్పటికీ కూడా మన మంత్రి గారి చొరవతోటి, కలెక్టర్ గారి చొరవతోటి మేము నిత్యం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయినా, సెక్రటరియట్ పోయినా ముఖ్యమంత్రి కార్యాలయం పోవాలి, కలవాలి, మా కొండగట్టు బాధితులు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పాలని 2 రోజుల కింద స్పందించి 83,12,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగాను, మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అనగానే వాళ్ళకి 29 లక్షలు తక్షణ సాయం. మీ అందరికి తెలుసు ఇక్కడ
ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగంలో ఏదైనా చిన్న అగ్నిప్రమాదం జరిగితే ఏదైనా జరిగితే 2,000, 3,000, 5,000 ఇచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి ముఖం చూడే పరిస్థితుల్లో. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ఉండడం. కలెక్టర్ గారు కూడా ఇంకొక రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారిని ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వస్తే వారు ఒక సలహా ఇచ్చారు. వీళ్ళకి ఏమన్నా డ్వాక్రా రుణాలు ఇవ్వచ్చా, ఇచ్చే ప్రొవిజన్ ఉందంటే కలెక్టర్ గారు దాన్ని కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ డ్వాక్రా మహిళా సంఘం డబ్బులు లేదు, అయినా కూడా మన స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఒక సంఘం ఫామ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఒక 5 లక్షల రూపాయలకి ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని మళ్ళీ యథాస్థానానికి వచ్చే వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది పనిచేసే ప్రభుత్వం. ఇలా ముఖ్యమంత్రి గారి నుంచి మా వరకు ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం. గతంలో ఎన్నో సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆర్టీసీ నుంచి ఒక 2-3 లక్షలు, ప్రభుత్వం నుంచి ఒక 2-3 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఇప్పటికి కూడా